హలో అండి, ఈరోజు వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా పెట్టేసి చూడండి, ఇలా మెజర్ చేసుకుంటున్నాను. కింద మార్కింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్ అనమాట. పైన మార్కింగ్ వచ్చేసి ఖర్చులకు గాను పెట్టుకుంటున్నాం. ఇలా ఉన్నాం వాటిని షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకుంటున్నా. చూడండి, పైన మార్కింగ్ వచ్చేసి ఖర్చులకు పెట్టుకుంటున్నా. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మెజర్మెంట్ బ్లౌజ్ తోటి మార్కింగ్ అయితే చేసేసామన్నమాట. ఇక్కడ నెక్ కోసం ఒక పాదం అయితే ఖర్చులకు అయితే పెట్టేసుకున్నాను. కింద నడుము పట్టీకి కొద్దిగా పెట్టుకున్నాను అనమాట. 1.5 ఇంచ్ దాకా, 1 ఇంచ్ అనుకోండి, లేదా ఎక్సెస్గా కూడా కొద్దిగా తీసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ షేప్ లాగా అయితే ఉందన్నమాట. ఇలా మార్కింగ్ అంతా ఫినిష్ అయిన తర్వాత కటింగ్ అయితే ఇలా చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ అయింది. ఇంకా అలాగే ఒకసారి చూసుకుంటున్నాను అనమాట, ఎంత ఉంది ఏంటి అని. అలాగే షేప్ డాట్స్ కోసం మార్కింగ్ అయితే చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ని యూస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని కూడా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలాగంటే, మనం మార్కింగ్ చేసిన మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్లో 1.5 ఇంచ్ మర్చ్ చేసుకోవాలి. క్లాత్ ఇక్కడ చూపించిన విధంగా మర్చుకొని వచ్చేసి క్లాత్ కటింగ్ కాబట్టి క్లాత్ని మనం మాత్రమే క్రాస్గా పెట్టేసుకోవాలి. ఎలా ఉన్న మెజర్మెంట్స్ అలాగే ఉంటాయన్నమాట. నెక్ కానివ్వండి, షోల్డర్స్ కానివ్వండి, అన్నీ మనం మెజర్మెంట్ క్లాత్ మాత్రం క్రాస్గా పెట్టి ఇలాగా మెజర్ చేసుకోవాలి. చూడండి, ఇంతే. క్రాస్ కటింగ్ అయితే ఫినిష్ అయింది. ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి మినిమం 7 to 9 ఇంచెస్ వరకు ఉంటుంది. ఫ్రంట్ కాబట్టి మనం తగ్గించుకోవాలి. ఎంత మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఎంత ఉందో చూసి దానికి తగ్గట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కింద వచ్చేసి ఒక 1 ఇంచ్ వచ్చేసి షేప్ బెల్ట్ దగ్గర క్రాస్ తీసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా. అలాగే ఇక్కడ షేప్ డాట్స్ కోసం కూడా మెజర్మెంట్ తీసుకుంటున్నా. మెయిన్గా వచ్చేసి 3.5 ఇంచ్ దగ్గర అయితే మనకి షేప్ డాట్ అయితే వస్తుంది. దానికి తగ్గట్టు మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి ఇక్కడ అయితే 2 ఇంచెస్ ఉంది. అలాగే బుక్స్ కచాపట్టి దగ్గర ఉన్న మార్కింగ్ కూడా అక్కడ ఒక షేప్ డాట్ వస్తుంది కదా, ఆ షేప్ డాట్ కూడా మార్క్ చేసి పెట్టుకున్నాం. ఇంకో షేప్ డాట్ వచ్చేసి చంక దగ్గర వస్తుందన్నమాట. ఇలా కచ్చాలు అయితే పెట్టుకున్నాను. ఇలా కచ్చా పెట్టుకున్నందుకు ఎందుకంటే ఒక మార్కింగ్ వచ్చి ఒక ఫ్రంట్ పార్ట్కి మాత్రమే కనిపిస్తుంది, సెకండ్ ఫ్రంట్ పార్ట్ కనపడదు కదా. సో కచ్చా అయితే ఐడెంటిఫికేషన్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. క్లాత్ని 4 ఫోల్డింగ్స్లో పెట్టేసుకొని హ్యాండ్ పార్ట్ని ఇలాగ మెజర్ చేసుకోవాలన్నమాట. కింద వచ్చేసి ఎగ్జాక్ట్ మెజర్మెంట్. ఇక
ఇక్కడ వచ్చేసి నాకు కస్టమర్ అయితే ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టమన్నారు హ్యాండ్ అయితే లెంత్. సో అందుకు నేనైతే ఎక్కువ కింద పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనం కట్ చేసుకుంటుండొచ్చి ఖర్చు పెట్టుకొని కట్ చేసుకున్నాం అనమాట. అలాగే ఫ్రంట్ పార్ట్లో మనం క్రాస్ తీయడం అయితే మర్చిపోయామన్నమాట. ఇలాగే ఇక్కడ హ్యాండ్లో కూడా క్రాస్ అయితే తీయాల్సి వస్తుంది. ఇలాగైతే ఫ్రంట్ పార్ట్లో 3 ఇంచెస్ దగ్గర నుంచి క్రాస్గా ఒక 1/2 ఇంచు క్రాస్ తీయాలి. అప్పుడు మనకి చంక దగ్గర ముడతలు అయితే ఉండవు. ఇలా ముడతలు రాకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్లో మనం ఇలాగ క్రాస్ తీయాల్సి వస్తుంది పీస్. అలాగే హ్యాండ్ పార్ట్లో కూడా క్రాస్ తీసి అటు సైడ్ మనము కచ్చా పెట్టుకోవాలన్నమాట. ఆ క్రాస్ పీసు ఫ్రంట్లో మాత్రమే పెట్టి స్టిచ్ చేయాలి. అలా అయితేనే కరెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ అలాగే క్రాస్ బెల్ట్ కూడా ఇలాగా ఫినిష్ అయింది. పొడవు వెడల్పుని పెట్టి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉందన్నమాట. ఫైనలీ బ్లౌజ్ కటింగ్ అయితే ఫినిష్ అయింది. అంటే లైనింగ్ అనమాట ఫినిష్ అయింది. దీన్ని యూస్ చేసుకొని మనం బ్లౌజ్ పీస్ మీద ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ ప్రాసెస్లో చూద్దాము. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని తీసుకొని 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా 2 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి కరెక్ట్గా. అంటే అటు ఇటు ఉంటాయి కదండి పీసెస్ క్రాస్గా, అలా లేకుండా ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలాగా ఉండాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి నీట్గా. ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా పెట్టేసుకొని యాస్టీస్గా ఇలాగే కట్ చేసుకోవాలి. మిడిల్లో మా పాప వచ్చేసి తిరుగుతూనే ఉంది అండి, ఏమనుకోకండి. ఇది వచ్చేసి నెక్స్ట్ హ్యాండ్ పార్ట్ అనమాట. అలాగే షేప్ బెల్ట్ కోసం యూస్ పెట్టుకున్న లైనింగ్ క్లాత్ కూడా దానికి క్లాత్ పెట్టి కటింగ్ అయితే చేసేసుకున్నాం. ఫైనలీ ఇదండి బ్లౌజ్.